హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఇవాళ నేను చిక్కుడుకాయతో మెంతికూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేయాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత మెంతికూర నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఓన్లీ అల్లం కడిగి కొంచెం కచ్చాపెచ్చాగా దంచి వేసుకోవాలి. అల్లం మెయిన్ ఇంగ్రీడియంట్. అది కాస్త వేగిన తర్వాత ఒక 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చిక్కుడుకాయని సన్నగా ఉడికించి గింజలతో సహా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద సైజు కానీ 3 మీడియం సైజు కానీ బంగాళాదుంపలను ఉడికించి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీలో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అది కాస్త కలిపిన తర్వాత ఉడికించిన బంగాళాదుంపలు కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ గింజలతో సహా కర్రీలో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వేసిన కారం, ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు అవన్నీ మన ఉడికించిన ముక్కలకు పట్టాలంటే కొంచెం వాటర్ వేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు కర్రీకి టేస్ట్ వస్తుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, మనకు ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్ కైండ్ ఆఫ్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే, అంతే. నా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ మై వీడియో టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.